యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు అనిపిస్తోంది. అమాయకుడైన భాస్కర్, అనుభవం లేని అఖిల్ జీవితంలో ఎలా నెట్టుకొస్తారోనని చాలా భయమేస్తోంది. వాళ్ల భవిష్యత్తు ఏంటా అని చాలా దిగులుగా ఉంది. నువ్వు దేనికి దిగులు పడకమ్మా. మెల్లగా అన్నయ్యే అన్నీ తెలుసుకుంటాడు. అఖిల్ కూడా అనుభవం తెచ్చుకుంటాడమ్మా. అంతా బాగుంటుంది. నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. త్వరగా వచ్చేమని నాన్నకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే? నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాను. అక్కడ చక్కదిద్దాల్సినవి చాలా ఉన్నాయి. ఆ బిజీలో పడి నిన్ను పట్టించుకోవట్లేదని ఫీల్ అవ్వకమ్మా. తీరిగ్గా ఉన్నప్పుడు ఇలాగే వచ్చి మీతో మాట్లాడతాను. రెస్ట్ తీసుకోండి. ఏమంటున్నాడు వదినా నీ పెంపుడు కొడుకు? ఇక నీ అవసరం లేదు, రెస్ట్ తీసుకో అంటున్నాడా? తీరుకున్నప్పుడు వచ్చి పలకరించేవాడు కాదది నా కొడుకు. తీరిక చేసుకుని వచ్చి ప్రేమ చూపించేవాడు కొడుకు. నేనంతా విన్నానొదినా. అభి ఎంతలా మారిపోయాడో ఇప్పుడైనా అర్థమైందా వదినా నీకు? నువ్వు నోరు తెరిచి భాస్కర్ అమాయకుడు, అఖిల అనుభవం లేనివాడు, వాళ్ల భవిష్యత్తు ఏంటో అని భయంగా ఉందని చెప్తుంటే ఎందుకమ్మా భయం? ఆస్తంతా ముగ్గురికి సమానంగా పంచుతాను అని ఒక్క మాటైనా అన్నాడా? ఆ రోజు డిన్నర్ చేసేటప్పుడు ఎలా దాటవేశాడో ఈ రోజు కూడా అదే చేశాడు. ఇన్నాళ్ళు నీ దగ్గర పెరిగాడు. నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేడా అభి? అఖిల అనుభవం తెచ్చుకుంటాడు, భాస్కర్ తెలుసుకుంటాడు అన్నాడే తప్ప వాళ్లకు ఆస్తి పంచిస్తానని అనలేదు. అంటే వాళ్ల చావు వాళ్లు చావాల్సిందే అనేగా అర్థం. అభి ఎంత స్వార్థపరుడదునా! మళ్ళీ ఆఫీస్కి వెళుతున్నాడటగా. అక్కడ చక్కదిద్దాల్సినవి చాలా ఉన్నాయట. ఏంటి దాని అర్థం? ఆస్తంతా తన పేరుతో ఉంది కాబట్టి భవిష్యత్తులో భాస్కర్ గాని అఖిల్కి గాని సంస్కృతి ఈవెంట్స్ మీద ఆవగించంత అధికారం హక్కు లేకుండా చేస్తున్నాడనే కదా వదినా. అభి తేనె లాంటి వాడు అనుకున్నాను కానీ ఇలా తేనె పూసిన కత్తిలా మారిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు వదినా. అభి మారిపోయాడంటావా వదినా? మార్పు కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతుంటే ఇంకా ప్రశ్న అడుగుతావేంటొదినా? ఇదంతా ఆ వసు వల్లే వదినా. దాని కడుపులో పడ్డ బిడ్డ వల్లే ఇదంతా. ఇన్నాళ్ళు ఉంది ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లకు పెళ్లిళ్లు చేస్తే అత్తారింటికి వెళ్లిపోతారనుకుని ఆస్తిపై అభికి ఆశ పుట్టలేదు. బన్నీగాడొచ్చినా ఆస్తి అంతటికి వాడు వారసుడు కాలేడు. ఇప్పుడు కొత్తగా తనకు వసుకు ఓ బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి వాడికి ఆస్తి కావాలి. ఆ ఆస్తికి వాణ్ణి మాత్రమే వారసుని చెయ్యాలి. కలిసి పెరిగిన భాస్కర్కి అఖిల్కి ఆస్తి ఎందుకు పంచాలి? తన బిడ్డకే అంతా చెందాలన్నది అభి ఆలోచన.
అభి ఇలా కూడా ఆలోచిస్తాడా? అలా ఆలోచించబట్టే కదా వదినా ఇలా చేస్తున్నాడు. వసూయే వాడికి ఆలోచన ఇచ్చుంటుంది. అందుకే ఆ బిడ్డను లేకుండా చేస్తే ఏ గొడవ ఉండదు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టకుండా మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. అంతేనంటావా వదినా? అంతే వదినా, లేదంటే నీ పిల్లలు అన్యాయం అయిపోతారు, దిక్కులేని చావు చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్లా ఆలోచించుకో మరి. భర్త ఆఫీస్ నుంచి రాగానే అతనికి ఏం కావాలో అడిగి తెలుసుకోవడం భార్య బాధ్యత. ఊరికే మొద్దులా కూర్చోవడం కాదు, మర్యాదల్ని పాటించాలి. నిన్నే వింటున్నావా? చెవికెక్కుతుందా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరిని అంటున్నారు? నిన్నే. నువ్వు ఆడపిల్లవో మగపిల్లాడివో నాకు తెలీదు. ఆడపిల్లవైతే అనుకువగా ఉండాలి, మగపిల్లాడివైతే కుదురుగా ఉండాలి, లేదంటే నాకు కోపం వచ్చేస్తుంది. హలో హలో, మీరు అసలు ఎవరికి చెప్తున్నారు? నా కడుపులో ఉన్న బిడ్డకి. ఇటు నేను మాట్లాడుతుంటే అటు మీరు బేబీతో మాట్లాడడం ఏంటి? నా మాటలు ఎలాగో మీరు విన్నారు కదా, అందుకే నా బిడ్డతో చెప్పుకుంటున్నాను. మళ్ళీ మొదలు పెట్టారా? లేదు బాబు, మీతో వాదించే ఓపిక నాకు లేదు. నేను నా బిడ్డ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం. అది మీ ఒక్కరి బేబీ కాదు, నా బేబీ కూడా. అయితే మీరు కూడా కబుర్లు చెప్తారా? ఇప్పుడు కాదు, బేబీ బయటకు వచ్చాక చెప్తాను. చెప్పండి, ఒక్క నాకు తప్ప అందరికీ కబుర్లు చెప్పండి. అసలేంటి మీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను. నాతో మాట్లాడినట్టు మా అమ్మతో ఏమైనా మాట్లాడారా? అమ్మ డల్గా ఉన్నారు. నాకు వేరే పని లేదనుకున్నారా? పిల్లల్ని చూసుకోవాలి, పుట్టబోయే బేబీని చూసుకోవాలి. మీరెంత బిజీనో నేను కూడా అంతే బిజీ. ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు నాతో గొడవ పడాలనుకుంటున్నారా? లేదే. మరెందుకు అలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? మొదలు పెట్టింది ఎవరు, మీరా నేనా? అరే, పైకి వస్తున్నారేంటండి? పొద్దునేమో నా పనులు నేను చేసుకోగలను, మీరు పిల్లల్ని చూసుకోండి చాలు అన్నారు. ఇప్పుడేమో భర్త ఆఫీస్ నుంచి రాగానే అతనికేం కావాలో అడిగి చేయడం భార్య బాధ్యత, ఇది భారత రాజ్యాంగంలో ఉంది అంటున్నారు. నువ్వే చెప్పు, పూటకో మాట మాట్లాడితే ఎలా? మనిషి అన్నాక మాట మీద నిలబడాలి కదా. పైగా పెద్ద మనిషి, చాలా పెద్ద ఈవెంట్ ఆర్గనైజరు. సో రివెంజ్ అన్నమాట. ఇకపై నా పనులు మీరు చేయరన్నమాట, నేనే చేసుకోవాలన్నమాట. అవును, నాకు వేరే ముఖ్యమైన పనుంది. ఏంటా పని? ఇంట్లో ఉన్న అందరినీ అనుమానించటం కాదు,
ఇంట్లో అందరూ మిమ్మల్ని అభిమానించేలా చేయడం. ఈ ఇంటిని అందమైన బొమ్మరిల్లుగా మార్చడం. ఆల్రెడీ ఇది బొమ్మరిల్లే, దీన్ని పాడు చేయకపోతే చాలు. ఈసారి ఎలాగైనా వసుకి అబార్షన్ అవ్వాల్సింది అత్తయ్య. ఫస్ట్ది మిస్ అయ్యాం, నెక్స్ట్ది విన్ అవ్వాల్సిందే. అందుకేరా ఈసారి పక్కాగా ప్లాన్ చేశాను. ఏంటో త్వరగా చెప్పు. మన 4వ నెంబర్ కూడా రానివ్వండి. ఎవరు? హారికనా? అది రాదు, వద్దని చెప్పాను. ఎందుకురా? ఎందుకేంటి, అసలే సెన్సిటివ్, పైగా ప్రెగ్నెంట్ కూడా. ఇలాంటి క్రూయల్ ప్లాన్స్ వింటే హర్ట్ అవుతుంది. వీడు చాలా ఓవర్గా ఊహించుకుంటున్నాడు. అవునత్తయ్య, అసలే కడుపుతో ఉంది. కడుపు పోగొట్టే ప్లాన్లో తన్ని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? అన్న తమ్ముడు దొందుతోందే, బుర్ర తక్కువ వెదవలు. హారిక విషయం వదిలేసి ప్లాన్ ఏంటో చెప్పతయా. ఇదేంటో తెలుసా? ఏంటది? టీ. టీనా? గ్రీన్ టీ. ఈ మధ్య వసు కాఫీ టీ మానేసి గ్రీన్ టీనే తాగుతోంది, ఆరోగ్యం కోసం. అందుకని తనకి మనం టీ బ్యాగ్ సప్లై చేద్దామా? కాదు, ఈ టీ బ్యాగ్తో తన బిడ్డను చంపే ప్లాన్ అప్లై చేద్దాం. టీ బ్యాగ్ తో బిడ్డని ఎలా పోగొడతావే? ఇది మామూలు గ్రీన్ టీ కాదురా. ఇందులో గ్రీన్ టీయే కాదు, గ్రీన్ టీలా అనిపించే పప్పాయి పౌడర్. దీన్ని కాని తాగితే కడుపులో బిడ్డ క్షణాల్లో కరిగిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు తల్లి కావాల్సిన వసు తొళ్ళి పడుతుంది. ఈ పౌడర్కి అంత పవర్ ఉందా? పప్పాయికాయ తింటే అబార్షన్ అవుతుంది కదరా, పప్పాయి పౌడర్ తాగినా అదే అవుతుంది. ఇలాంటి ఐడియాలు నీకు మాత్రం ఎలా వస్తాయే? మీకు రావు కాబట్టి. సరే అత్తయ్య, పావన్ని పిలిచి ఈ టీ బ్యాగ్ ఇచ్చి రేపు వసుకి టీ చేసి ఇవ్వమందాం. వద్దు, ఈసారి ప్లాన్లో 4వ మనిషి వద్దు. మన ముగ్గురమే ప్లాన్ చేద్దాం. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. వదిన మీదేమన్నా డౌటా అత్తయ్య? కాదురా, సెంటిమెంట్గా మన ముగ్గురం కలిసి ప్లాన్ చేస్తే ఆ వసుకి మూడుతుంది. నలుగురు కలిస్తే నాశనం అంటారు కదా. 100 మంది కలిస్తే వరద బురద అని కూడా అంటారా. వీధిలోకి వెళ్ళి తీసుకురండి, అందరం కలిసి బస్సు మీదకి వెళదాం. సూపర్ అత్తయ్య. రేపు సన్ రైజు, వసు వదినకు అబార్షన్, అంతేగా? అంతేగా. ఇప్పుడు టైం ఎంత? 8 అవుతుంది. పెళ్ళై పిల్లలున్న ఏ తల్లైనా 8 గంటలకు నిద్రలేస్తుందా? తల్లి కాబోతున్న మనిషి త్వరగా నిద్ర లేవటం ఎందుకని గతంలో పెద్ద మనిషి చెప్పారులేండి.
అయ్యో వసుగారు, అప్పుడే లేవకండి. టైం 7 కావస్తుందండి. ఇంత ఎర్లీగా లేచి మీరేం చేయాలండి? కడుపుతో ఉన్నారు, ఇంకాసేపు పడుకోండి. 8 లేవండి. మిమ్మల్ని ఎవరు అడుగుతారు చెప్పండి? ఎవరు అడుగుతారు అనేవారే అడుగుతున్నారు. ఏం చెప్పాలి? అనవసరంగా చెప్పినట్టున్నానే. అనవసరంగా చెప్పానే అని అనుకుంటున్నారా? ఆహా, అదేం లేదు. అయినా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళని ఎవరు రెడీ చేస్తారు? వద్దు, మీరు హ్యాపీగా పడుకోండి. 10-11 వరకు పడుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ లేపరు. పిల్లల్ని నేను రెడీ చేస్తాను. ఏవండి, ఆగండి. పాత విషయాలను గుర్తు చేసి మరీ దెప్పుతున్నారు కదా, చెప్తాను. అది కాదండి, పిల్లల్ని లేపకండి. లేపుతాను, రెడీ చేస్తాను. నేనే స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఓకే? నా మాట వినండి. నెవర్. ప్లీజ్ అండి. నో వే. నో 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 నో. ఏవండి, అయ్యో. ఏ పిల్లలు, బన్నీ, అను, కీర్తి, వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా పడుకున్నారేంటి? లేవండి. ఏవండి, ప్లీజ్ అండి, వాళ్ళని పడుకోనివ్వండి. వసు గారు, మీరెళ్ళి పడుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా. బన్నీ, బన్నీ, అను, కీర్తి, కమాన్ కమాన్ కమాన్, వేకప్. కమాన్ కమాన్, క్విక్. కమాన్ 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 బన్నీ, కమాన్. ఏంటి డాడీ? బన్నీ, కమాన్, గెట్ అప్. లేచి ఏం చేయాలి? ఇంకా సేపు నిద్రపోతాం. ఇంకా నిద్రేంటి బన్నీ? స్కూల్కి టైం అవడం లేదా? ఇట్స్ గెటింగ్ లేట్. ఈరోజు సండే డాడీ. సో అయితే హాలిడే, స్కూల్ ఉండదు. అబ్బా, ఇందాకటి నుంచి ఈ విషయమే మీకు చెప్పాలనుకుంటే మీరు వినట్లేదు. ఓ సండే, హాలిడే అయితే మాత్రం లేవరా? సండే అయినా సరే ఎర్లీగా లేవాల్సిందే. ఏంటి డాడీ, మీరు చెప్పింది మీరే మర్చిపోయారా? నేనేం చెప్పాను? గుర్తు చేసుకోండి. చూడండి పిల్లలు, మిగతా డేస్ ఎర్లీగా లేవాలి. సండే అండ్ హాలిడేస్ మీరు ఎప్పుడు లేచినా ఓకే. ఓకేనా? ఓకే డాడీ. రివైండ్ చేసుకున్నావా డాడీ? రివెంజ్ తీర్చుకున్నారా? మీతో పాటు పిల్లలు కూడా పాత విషయాలు గుర్తు చేశారా? బాగుందండి. వరాలిచ్చింది మీరు, నన్ను అంటారేంటి? ఈరోజు సండే అయినా హాలిడే అయినా మీరు వెంటనే లేవాలి. ఎందుకు డాడీ? ఎందుకంటే సండే అంటే ఫన్ డే. ఫన్ డే కాబట్టి నేను మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తున్నాను. నిజంగానే డాడీ? ఎస్. కమన్ కమన్, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. కమన్ 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 బన్నీ, కమన్ క్విక్. ఓకే, 10 minutes లో వచ్చేయాలి. బీ రెడీ. ఏవండి, ఏంటండి? మీ తప్పుని కవర్ చేసుకోవడానికి పిల్లలతో పిక్నిక్ అని చెప్పారు కదా? లేదండి, ఈరోజు పిల్లలతో పిక్నిక్ వెళ్ళాలని నేను ఎప్పుడో అనుకున్నాను. అబద్ధం. నిజం. అబద్ధం. నిజం. అబద్ధం. నిజం. నిజం. అవును, అబద్ధం. నేను చెప్పాను కదా మీరు అబద్ధం చెప్తున్నారని. కాదండి, నిజం. నిజమో అబద్ధమో పిక్నిక్ అని డిసైడ్ అయ్యారు కదా, మనం మాత్రమే ఎందుకు, అందరం కలిసి వెళ్దాం. అందరూనా? అవును, ఫ్యామిలీ అందరం వెళ్దాం. బయటికి వెళ్ళి హాయిగా అందరం కలిసిపోదాం. అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుందాం. మీరన్న గిల్టీ ఫీలింగ్ వాళ్ళల్లో లేకుండా పోతుంది. మునుపట్ల హ్యాపీగా ఉంటారు. గుడ్ ఐడియా అండి.
ఏంటండి కాఫీ కావాలా? కావాలంటావేంటి? రోజు ఈ టైంకి ఇస్తావుగా. 2 నిమిషాలు వెయిట్ చేయండి, వసుకి గ్రీన్ టీ ఇచ్చేస్తాను. పాలు ఎక్కడున్నాయి చెప్పు, నేనే కాఫీ పెట్టుకుంటాను. పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. వెళ్ళి తీసుకురా. నువ్వు వసుకి గ్రీన్ టీ ఇచ్చేలోపు నేను పాలు వేడి చేస్తాను. సరేనండి.